వేదిక ఉన్న మనందరి ప్రియమైనటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మాతృలు, మిత్రులు, పొన్న ప్రభావితులు, పెద్దలు, పాత్రికేయులు, బొమ్మ వెంకన్న గారి సానుభూతి పరులు లేదా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీ అందరికీ నా వైపున హృదయపూర్వక అభినందన తెలియపరుస్తా ఉన్నాను. నిజంగా బొమ్మ వెంకటేశ్వర గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ అంటే ఒక రకంగా హుస్నాబాద్ గడ్డ మీద సీనియర్ నాయకులు, సిపిఐ శాసనసభ్యులుగా, అప్పుడు సిపిఐ ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్న పెద్ద చాడ వెంకటరెడ్డి గారిని, వారికి ఉన్న అనుబంధం, బొమ్మ వెంకన్న గారితో ఉన్న అనుబంధం మన అందరితో కోరికల గుర్రాలపై స్వారీ చెయ్యలేదు. ప్రజలకు శాసనుడవై నా వాళ్ళందరికీ ప్రజాస్వామ్య ఫలాలను పంచాలన్న తపన తప్ప ఏ ఆశ నిన్ను బంధించలేదు, నిరాశ నీడ నిన్ను సోకలేదు. బ్రతుకును బ్రతికించుకుంటూ బ్రతకాలన్న తాపత్రయములో మంచి గంధములా పరిమళించు మిత్రుత్వమును పంచి మిత్రులెందరినో సమకూర్చుకున్నావు. కొందరు మంచి మిత్రులు కాల ప్రవాహంలో కలిసిపోతుంటే నిశ్చేష్టుడవై నిలిచిపోయావే తప్ప నిగ్రహము కోల్పోలేదు. సహనము అను కవచాన్ని కప్పుకొని నిరాశ నిస్పృలను ఎదుర్కొంటూ నిన్ను నమ్మిన వాళ్ళందరికీ నిలువ నీడవైనావు. మొక్కబోని నీ దీక్షకు మేమెంత మొక్కినా తక్కువే. ఈ ప్రాంతములో మువ్వెన్నెల చెట్టు పెట్టి మురికిని కడిగేసిన చైతన్య కిరణానివి. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన దక్షకుడివి. వెలుగుల ఆశలు పేర్చుకుంటూ వెతల తిమిరాలను చీల్చుకుంటూ ఆశయాలకు ఈ ప్రాంత అభివృద్ధికి నవ సాధకుడమైనావు. 7 పదులు నిండిన విసుగు విరామము ఎరుగని యువకుడనంటివి. విషపు గాలులు, ఇసుక తుపానులు ఎన్ని వచ్చినా విధిని విడవకపోతివి, మమ్ములను మరవకపోతివి. ప్రతి సామాన్య కార్యకర్తకు నేనున్నానని ధైర్యము నింపిన నిస్వార్థపరుడు అంటే మీకు మీరే సాటి. గంజాయి వనములో తులసి మొక్కల ఇందుర్తి గడ్డపై మువ్వెన్నెల జెండవై మా భుజం తట్టిన బహుజన బిడ్డవై బడుగు వర్గాల ఆశా జ్యోతివై వెలుగొందిన మీ అమరత్వము మరవలేనిది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వహించడానికి ఇది ఒక ఆనవాలుగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. బొమ్మ వెంకటేశ్వర గారు నిజంగానే అందరూ చెప్పినారు, చాలామంది చెప్పినారు. నేను ఎక్కువ విషయాలు చెప్పాలంటే చాలా చెప్పడానికి అవకాశం ఉంది. మా మధ్యలో స్నేహం ఉన్నది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి, మిత్రత్వం ఉన్నది, అప్పుడప్పుడు చర్చలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా బొమ్మ వెంకన్న గారు కరీంనగర్లో కూడా మంచి పేరు ప్రతి తెచ్చుకున్నాడు. ఒక న్యాయవాదిగా, తర్వాత కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా చాలా చొరవ చూపేవాడు. యువకుడుగా, ఉత్సాహవంతుడిగా అక్కడ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఇందుర్తి నియోజకవర్గానికి ఎందుకు వచ్చినారంటే వాళ్ళది వాస్తవికంగా కోయడ మండలం, ఇప్పుడు ఊరుమాట, అప్పుడు ఉడిమూడి వారి. ఆ తర్వాత కూడా కొనసాగింది. అయితే ఎందుకు ఆ రకంగా సాగింది అనేది మనకు తెలుసు. దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలే పరస్పరం సమన్వయం చేసుకుంటాయి, పరస్పరం పోటాడు. ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్తో పాటు సిపిఐ, వామపక్షాలు ఉన్నాయి. అంటే లౌకిక వ్యవస్థ నిర్మించేదానికి, లేకుంటే దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విషయంలో, ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో తప్పనిసరిగా కలిసి పనిచేస్తాయి. అయితే అప్పుడప్పుడు విభేదించడం జరుగుతుంది. వాస్తవికంగా బొమ్మ వెంకన్న గారు కూడా 2-3 సార్లు ఓడిపోయి ఆయన ఎమ్మెల్యే గెలిచాను. నేను కూడా 2-3 సార్లు ఓడిపోయి అనివార్యంగా నేను గెలిచాను. నా మీదనే ఆయన గెలిచాను. 99లో 11 చంద్రబాబు గారు పెట్టుకొని మనం ఈ 4 గారిది, అదేవిధంగా పద్దం ఎల్లారెడ్డి గారిది, దాంతో పాటుగా దేశీ చిన్నమల్లయ్య గారిది, ఇప్పుడు బొమ్మ వెంకన్న గారు పెట్టుకున్నాం. నాకా చౌరస్తా 4 ప్రముఖులైనటువంటి విగ్రహాలను ఏర్పరించి ఒక మంచి ఫౌంటైన్ చేసుకొని ఈ చౌరస్తాను అభివృద్ధి చేసుకొని అందరికీ పొద్దున హుజూరాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి చప్పట్ల ద్వారా దాని ఆమోదం పేపర్ను కోరుతా ఉన్నా.
ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉండాలి అందరం కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న వాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోతారు. మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెప్తే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చారా వెంకరెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, సతీష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తప్పకుండా వారు ఇచ్చిన మార్గదర్శకత్వం మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనంతో ఈ నియోజకవర్గానికి నేను ముందు కూడా ఎన్నికలప్పుడు కూడా చెప్పిన, సరే ప్రభుత్వం వస్తుందా, మంత్రి అవుతామా కాదా, కానీ శాసనసభ్యుడిగా గెలిపేయండి. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువ కానీ అని చెప్పిన ఇవాళ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. సంవత్సరం అయింది పూర్తి చేసుకొని మీ అందరి ఆశీర్వచనంతో ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ బిడ్డ, హుస్నాబాద్ అనే పేరును హుస్నాబాద్తో పాటుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అంశాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా మీరు ఎక్కడైనా ఏ అధికారి దగ్గరికి అయినా, ఏ ఆసుపత్రికైనా, ఏ పాఠశాలకైనా మాకు హుస్నాబాద్ అంటే ప్రాధాన్యత దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా దొరకకపోతే నిర్లక్ష్యానికి గురైపోతే మార్పు తెచ్చే బాధ్యత నాదేనమాట మనం చేస్తున్నాం. ఆ విధంగా 1986 నుంచి పరిచయమైన బొమ్మ వెంకన్న గారు ఇలా చెప్తాను. నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక, ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతుంది. ఇది నాకు నేను తెచ్చుకునేది కాదు. బొమ్మ వెంకన్న గారి దగ్గర నుంచి కూడా నేను ఆనాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది. చాలా రోజులు దాచిపెట్టుకున్నాక 2 రోజులు ఉంటాయి, 30-35 ఉంటాయి. కాగితాలు 6 మీరు చదివి అటు వరకు ఎటు. ఆ విధంగా బొమ్మ వెంకన్న గారు కూడా అందరికి శుభాకాంక్షలు రాసేటువంటి అలవాటు ఉండే. ఈ అలవాటు ఇలా సగర్వంగా చెప్పుకుంటాను. నేను కూడా ఆ అలవాటును వారి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలా దాన్ని నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాగితాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చేసేటువంటి ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చెప్తాం. ఇద్దరు లింగమూర్తి మాటలు చెప్పినాడు రాజకీయ గురు చొక్కారావు గారు. చొక్కారావు గారు కూడా చెప్తుండే, ప్రజలతోటి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాన్ని రెండింటినీ గౌరవించు. చట్టాన్ని కాక ప్రజలు ఆ విధానాన్ని కోరుకుంటే వాళ్ళతోనే ఉండు, లేదా చట్టాన్ని డివైడ్ కావద్దని చెప్తుండే. అందుకే ఇంత దీర్ఘకాలిక రాజకీయాలు విద్యార్థి నాయకుల నుంచి ఫుల్ టైమర్గా ప్రభుత్వం ఉన్నా లేకున్నా 1986-87 తర్వాత 89లో ఆనాడు పిసిసి అధ్యక్షుడు మా దగ్గర సత్యనారాయణ గారు ఉండి ఎంఎస్ఆర్ 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యే. ఆనాడు జగపతిరావు గారు గెలిచి ఓడిపోయిన ఆర్టీసీ చైర్మన్ ఉండ్రి. అప్పుడు చెన్నారెడ్డి గారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నెదురుమెల్లి గారి కరీంనగర్ తీసుకొస్తే ఆనాడు బొమ్మ వెంకయ్య గారు కీర్తి చేశారు. సత్యనారాయణ గౌడ్ గారు ఉన్న మాజీ శాసనసభ్యులు మేము ఇండిపెండెంట్ గా తీసుకొచ్చి కళాభారతిలో ప్రోగ్రాం పెట్టే కాలం నుంచి అనేకంగా ముందుకు పోయేటువంటి వాళ్ళం. ఆనాడు విగ్రహాలు నగేష్ సుధరాజ్ పెట్టే విగ్రహాలు చేయలేదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనే, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. ఈ విధంగా అందరం కూడా కలిసి మరి ముందుకు పోయినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కు పచ్చ కండిస్తే పక్కమైనటువంటి పరిస్థితి నుంచి చారా వెంకరెడ్డి గారు, బొమ్మ వెంకయ్య గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన, ఘర్షణలు పరిస్థితి కాదు, ఇది సామరస్యంగా రాజకీయ పోరాటాలు ఉన్నాయి తప్ప మరి ఈ చనిపోయేటువంటి విధానాలు, కొట్టుకోవట్టు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉండద్దు అనేటువంటి ఒక సామరస్యపూర్వక వాతావరణము, దాని తదుపరి మరి మిత్రపక్షాలుగా మారడము, ఇవన్నీ కార్యక్రమాలు, పరిణామాలు జరిగినాయి. దానికంటే ముందు ఇంతకు చెప్పినట్టుగా ఒకవైపు నక్సలైట్లకు సంబంధించింది, మరొకవైపు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ యొక్క పోరాటం గ్రామీణ ప్రాంతాల బాట గీస్తే బాటతోనే ఉన్నటువంటి పరిస్థితి, కొట్టాటలు ఉండే. ఇవాళ అందరూ కూడా కలిసి ఒక డెమోక్రటిక్ సిస్టమ్లా నియోజకవర్గాల అభివృద్ధి కొరకు కలిసి చేస్తా ఉన్నాం. పెద్దలు ఇప్పుడు కూడా చారా వెంకరెడ్డి గారు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల గురించి ఎప్పుడు సలహా సూచన చెప్తా ఉంటారు. నేను కూడా సతీష్ బాబు గారు అడుగుతూ ఉంటాం, ప్రవీణ్ రెడ్డి గారు అడుగుతూ ఉంటాం. తప్పకుండా ఇంతకుముందున్న మన మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు ఉండి ఇప్పుడు సోదరుడు బండి సంజయ్ గారు, వారు కూడా పార్లమెంట్ మెంబర్, ఎంపీ అయినారు, మంత్రి అయినారు. వారిని కూడా అడుగుతాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి. రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు, అభివృద్ధికి సంబంధించి కూడా అందరూ కలిసి ఉండాలనేటువంటి మాట నేను ప్రత్యక్షంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇలా పార్టీలకు సంబంధం లేకుండా
ప్రజాప్రతినిధులు అంటే గౌరవించుకోవడం, రాజకీయంగా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది లేకుండా చేయాలనేటువంటి మాట కూడా బొమ్మ వెంకన్న గారు లాంటి దగ్గర నుంచి, చొక్కారావు లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. వెంకటస్వామి గారు లాంటి వాళ్ళ దగ్గర, సత్యనారాయణ లాంటి వాళ్ళ ఉద్దానుల దగ్గర రాజకీయ శిక్షరికం పొంది ఇలా మీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినాం. తప్పకుండా ఒక మాట మాత్రం విశ్వాసం తెలియజేస్తాను.